నేను మీ శ్రీకాంత్. ముంటినియా క్యాలబురా అనే మొక్కను తెలుగులో సాధారణంగా జామన్ చెట్టు, చెర్రీ జామ చెట్టు, లేదా పటానీ జామ చెట్టు అని పిలుస్తారు. దీన్ని జమైకన్ చెర్రీ, పనామా బెర్రీ, సింగపూర్ చెర్రీ, లేదా స్ట్రాబెర్రీ ట్రీ అని కూడా అంటారు. శాస్త్రీయ పేరు ముంటినియా క్యాలబురా. కుటుంబం మంటినియేసియాయ్. ఉద్భవ దేశం దక్షిణ అమెరికా, సెంట్రల్ మరియు సౌత్ అమెరికా. తర్వాతి కాలంలో దీనిని ఆసియా దేశాలకు పరిచయం చేశారు. ముంటినియా క్యాలబురా మొక్క యొక్క శాస్త్రీయ వివరణ, సైంటిఫిక్ డిస్క్రిప్షన్. శాస్త్రీయ నామం ముంటినియా క్యాలబురా. కుటుంబం ఫ్యామిలీ మంటినియేసియాయ్. జీనస్ ముంటినియా. సాంప్రదాయిక పేర్లు కామన్ నేమ్స్. ఇంగ్లీష్ జమైకన్ చెర్రీ, పనామా బెర్రీ, స్ట్రాబెర్రీ ట్రీ. తెలుగు చెర్రీ జామ చెట్టు, పటానీ జామ చెట్టు. హిందీ జమ్రూల్, జపనీస్ చెర్రీ. తమిళ్ చెర్రీ పజం. కన్నడ గసాగస్ హన్ను. మొక్క లక్షణాలు. వృక్షం రకం చిన్న పుట్టుకొచ్చే చెట్టు, వేగంగా పెరిగే మొక్క. పొడవు సుమారు 3 నుంచి 12 మీటర్లు వరకు పెరుగుతుంది. ఆకులు చిరుతడిగా ఉండే ఆకులు, కొంచెం పెను ఆకులను పోలి ఉంటాయి. పుష్పాలు చిన్న తెల్లటి పూలు, చాలా రుచికరమైన పండ్లకు మారతాయి. పండ్లు చిన్నవి 1 నుండి 1.5 సెంటీమీటరు. ఎరుపు రంగులో ముదురు చెర్రీలా కనిపిస్తాయి. తీయగా ఉండే ఈ పండ్లు నేరుగా తినవచ్చు. పండులో చిన్న గింజలు ఉంటాయి, కానీ తింటే ఇబ్బంది కలిగించవు. విత్తనాలు సీడ్స్. అనేక సూక్ష్మ గింజలు ఒకే పండులో ఉంటాయి. విత్తనాల ద్వారా విస్తరించగలుగుతుంది. పర్యావరణ అవసరాలు ఎకాలజీ. వాతావరణం ఉష్ణమండల మరియు ఉపోష్ణ మండల ప్రాంతాలకు అనువైనది. భూమి రకాల మట్టిలో పెరుగుతుంది. నీరు నిలిచే భూములు తప్పవచ్చు. మొక్కల విస్తరణ పక్షులు, మానవులు ద్వారా విత్తనాలు విస్తరిస్తాయి. రసాయనాలు ఫైటోకెమికల్స్. పండ్లు మరియు ఆకుల్లో విటమిన్ సి అంటే ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు, టానిన్లు, పాలీఫినాల్స్. ఆయుర్వేద జన ప్రాచీన వైద్య పద్ధతులలో ఉపయోగాలు ఉన్నాయి. పెంపకం వాతావరణం వేడి మరియు తేమ ఉన్న క్రమం తప్పని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. భూమి అన్ని రకాల మట్టిలో పెరిగే శక్తి ఉంది. మంచి నీటిసేరిన భూమిలో మెరుగుగా పెరుగుతుంది. విత్తనం లేదా మొక్క ద్వారా నాటవచ్చు. నీరు ఎక్కువగా అవసరం లేదు, తక్కువ నీటి అవసరంతోనూ పెరిగే మొక్క. ఉపయోగాలు ఆహారంగా పండ్లు తినదగినవి, పిల్లలకు ఇష్టమైనవి. జామ్లు, జ్యూసులు తయారు చేయవచ్చు. ఔషధంగా మూత్రపిండాల శుభ్రతకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇతర ఉపయోగాలు నీడ చెట్టు. తేలికపాటి కలప వుడ్ ఉపయోగపడుతుంది చిన్న పనుల కోసం. ఆకర్షణీయత తక్కువ సంరక్షణ అవసరంతో బాగా పెరిగే మొక్క. పిల్లలు దానికి చెర్రీలా ఉన్న పండ్లు కోసం ఎక్కుతూ ఆనందిస్తారు. పక్షులు కూడా ఈ పండ్లను ఇష్టపడతాయి, అందుకే పక్షులను ఆకర్షించడానికి మంచి చెట్టు. ఇది ఆకర్షణీయమైన చెట్టు, వేగంగా పెరుగుతుంది. వనమహోత్సవాలు, పాఠశాలలు, బోధన ఉద్యానాలు వంటి చోట్ల నాటేందుకు అనుకూలం. పంటల మధ్య నీడ చెట్టుగానూ వాడొచ్చు. ముంటినియా క్యాలబురా ఆర్థిక లాభాలు. 1. పండ్ల విక్రయం ద్వారా ఆదాయం. ఈ మొక్క తీయటి, తినదగిన చెర్రీ లాంటి పండ్లు ఉత్పత్తి చేస్తుంది. పండ్లను నేరుగా విక్రయించవచ్చు. పంటగా మార్కెట్లో సరఫరా చేయవచ్చు, ఊరెళ్ళుగాని, పట్నాల్లో వీధి విక్రేతల ద్వారా. పండ్లు చిన్నవైనా వేగంగా పండే చెట్టు కావడం వల్ల వరుసగా ఆదాయం పొందవచ్చు. పండ్లు పండే కాలం ఎక్కువగా ఉంటుంది, సంవత్సరానికి 6 నుండి 8 నెలల పాటు పండ్లు వస్తాయి. 2. ప్రాసెసింగ్ ఉత్పత్తులు. పండ్లను ఉపయోగించి జామ్లు, జ్యూస్లు, షర్బత్లు, కాన్ఫెక్టినరీ ఉత్పత్తులు, గుళికలు, సిరప్లు తయారు చేయవచ్చు. వీటిని చిన్న స్థాయి పరిశ్రమల ద్వారా విక్రయించవచ్చు. 3. వనమహోత్సవాలు, పాఠశాలలు, ఉద్యానవనాలకు విక్రయించగల మొక్కలు. ముంటినియా క్యాలబురా ఒక శీఘ్ర వృద్ధి చెట్టు మరియు నీలి చెర్రీలతో ఆకర్షణీయమైనది. దీన్ని ఉద్యానవనాలు, పాఠశాలలు, బోధనోత్సవాల్లో నాటేందుకు నర్సరీల ద్వారా మొక్కల విక్రయం ద్వారా ఆదాయం పొందవచ్చు. తక్కువ సంరక్షణతో పెరుగుతుంది కాబట్టి రైతులు దీన్ని ఇంటి తోటల్లోనూ పెంచవచ్చు. 4. పక్షులు, తేనెటీగల ఆకర్షణ ఈకోటూరిజం అగ్రో టూరిజం పొటెన్షియల్. ఈ మొక్క పక్షులు మరియు తేనెటీగలను ఆకర్షిస్తుంది.
పర్యాటక గార్డెనింగ్ లేదా అగ్రో టూరిజం ఫార్మ్లలో దీన్ని ఏర్పాటు చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చు. పిల్లలకు ప్రకృతి విద్య కోసం ఉపయోగపడుతుంది. పర్యావరణ శిక్షణ శిబిరాలు నిర్వహించవచ్చు. 5. కలప వినియోగం వుడ్ యూస్. చెట్టు కలపను చిన్న పనుల కోసం వాడవచ్చు. శీఘ్ర ఎదుగుదల కలిగిన చెట్టు కావడంతో అతి తక్కువ సమయంలో కలప పొందవచ్చు. ముదురు గోధుమరంగు కలపను పైనెల్స్, చిన్న చెక్క వస్తువులు తయారీకి వాడవచ్చు. ఔషధ ప్రయోజనాలు ఉత్పత్తుల రూపంలో ఆదాయం. ఆకులు, పండ్లలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి మంచివిగా గుర్తించబడ్డాయి. ఆకులు చాయ్, డికాక్షన్ రూపంలో విక్రయించవచ్చు. ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, టానిన్లు ఉన్నందున ఆరోగ్య పానీయాల పరిశ్రమలో వాడటానికి అవకాశముంది. మొత్తం లాభదాయకత. పండ్ల విక్రయం, స్థానిక మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఆదాయం. ప్రాసెసింగ్ ఉత్పత్తులు, చిన్న పరిశ్రమలకు అవకాశం. నర్సరీ పెంపకం, మొక్కల విక్రయం ద్వారా నమ్మదగిన ఆదాయం. పర్యావరణ కేంద్రాలు, ఆకర్షణీయత కారణంగా ఎకోటూరిజం అభివృద్ధి. ఫార్మ్ బౌండరీ ట్రీ, నీడ, నేల కాపాడటం, శూన్య భూమిని ఉపయోగించడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.